గుడ్ మార్నింగ్ ఎవరిబడి. క్రీస్తు ప్రభునామంలో మీ అందరికీ ప్రేమతో వందనములు. ఇప్పుడు మనము మరి ఫేస్బుక్ ఫ్రెండ్స్, వాట్సాప్ ఫ్రెండ్స్, యూట్యూబ్ ఫ్రెండ్స్ మరి అలా అందరు కూడా మరి క్రీస్తు ప్రభునామంలో మీకు వందనములు. మరి నేను ఎప్పుడు కూడా ఎలా ఉండాలనుకుంటామంటే అన్ని పరిస్థితుల్లో కూడా పచ్చగా ఉండాలి, చాలా క్షేమంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి. మనం చేస్తున్న అన్ని పనులు కూడా మంచిగా ఫాస్ట్గా జరగాలి అని మనం అన్ని విషయంలో కూడా బాగా ఉండాలని నేను కోరుకుంటాం. సో ఈ విషయంలో తప్పు అయితే లేదు, కరెక్ట్ కానీ అలా ఉండాలంటే మనకి దేవుడు కొన్ని విషయాలు తెలియపరుస్తున్నాడు. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే దావీదు రాసిన కీర్తనలు 1:3లో వాక్యం ఏం చెప్తుందంటే పారుతున్న నీటి కాలువల యందు ఏరువలే ఒక చెట్టు వలె, నాటబడిన చెట్టు వలె, అంటే పారుతున్న నీళ్ళు దగ్గర ఒక చెట్టు నాటబడిన చెట్టు వలె, తర్వాత తన కాలమందు ఆకు వాడక పచ్చగా ఉంటూ చేస్తున్న పనులన్నిటిని కూడా సఫలమవుతాయని చెప్పేసి దేవుని వాక్యం సెలవిస్తుంది కదా. మరి అలా ఉండాలని నేను కోరుకుంటాం. మంచిదేది, చాలా మంచిది. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే నీటి కాలువల ఏరున నాటబడినది ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె ఉండాలి. అతడు చేసినదంతయే సఫలమగును అని చెప్పి ఈ వాక్యం చెలివిస్తుంది. ఎంత బాగుంది మాట. అంటే ఈ వాక్యము నీళ్లు పారుతున్న ఊటి వలె, అంటే యేసయ్య దగ్గర ఉంటున్నాం మనం అని నాటబడాలి. యేసయ్య దగ్గర నాటబడినప్పుడు తన కాలమందు ఆకు వాడక, అంటే నేను వాడకుండా అన్ని పరిస్థితులు కూడా ఫలము ఇస్తుందని చెప్పేసి దేని వాక్యం తెలుస్తుంది. మనం చేస్తున్న పనులు కూడా అవి నెరవేరుతాయి, సఫలమవుతాయి అని చెప్పేసి ఉంటాడు. అంటే కొన్ని సైతాన కార్యాలు అయితే జరిగినట్టు ఉంటాయి, కానీ అవి మధ్యలోనే ఆగిపోతాయి. కానీ దేవుడు చేసే కార్యాలు స్థిరంగా ఉంటాయి, సంతోషంగా ఉంటాయి, ఆనందంగా ఉంటాయి. వాటిని ఎవ్వరు కూడా ఏమీ చేయలేని పరిస్థితి అన్నమాట. అలాగా దేవుని వాక్యం మనకి సెలవిస్తుందంటే మరి ఇలాగ నేను ఫలించాలి, ఈ విధంగా నేను జీవించాలంటే మొట్టమొదటిగా ఈ వాక్యం ఏం చెప్తుంది చెడు ఫలించాలి. నీళ్లు పారుతున్న ఊట వలె, అంటే ఇక్కడ నీళ్లు పారుతున్న కాలువ దగ్గర ఒక చెట్టు నాటబడిన చెట్టు వలె ఉండాలి. అంటే ఆ చెట్టు నేను అని ప్రభు కోరుకుంటున్నాడు. కానీ ఆ నీళ్ళు వచ్చేసి యేసయ్య దగ్గర మనం ఉండాలి. అంటే మరి దేవుడు ఎలా కోరుకుంటున్నాడు? అన్ని పరిస్థితులు కూడా మనం ఫలించాలి, వాడిపోకూడదు. ఎండాకాలం వచ్చిందని ఎండపోకూడదు, వర్షాకాలం వచ్చిందని నానైపోకూడదు, ఇబ్బందులు ఇరుకులు వచ్చి కొద్దిసేపమ్మా మరి వేస్తాం. ఇది వాక్యం అయినాక వేస్తాం. ఒక 5 నిమిషాలు సౌండ్ వస్తుంది, సౌండ్ వస్తుందమ్మా. ఓకే. అట్లాగా దేవుని వాక్యము ఏం చెప్తుంది అంటే మరి మనకి ఆ విధంగా అన్ని పరిస్థితుల్లో అది ఆకు వాడక మనం చేసే పనులన్నీ కూడా సఫలమవుతాయి అంటున్నారు. అంటే ఈ వాక్యం ఎలా ఉంటుంది అనేది మనం గమనించాలి. వాక్యం అంటే యేసు ప్రభువే వాక్యం. అందుకే ఆది యందు వాక్యం ఉండును, వాక్యం దేవుడెండును, వాక్యమే దేవుని యందు ఉంటుందని చెప్పేసి దేవుని వాక్యం సెలవిస్తుంది. మన వాక్యం ఎలా ఉంటుందో మనల్ని కూడా నన్ను అలాగ ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. వాక్యం ఎలా ఉంటుందంటే అబద్ధము చెప్పదు. పాయింట్ నెంబర్ 1, వాక్యము అబద్ధం చెప్పదు. 2ది మోసం చేయదు. ఒకరి నష్టాన్ని కోరుకోదు, ఒకరికి ఇబ్బంది కలిగించదు, ఒకరిపైన ఆధారపడదు వాక్యం. తర్వాత పాపం చేయదు వాక్యం, వ్యభిచారం చేయదు వాక్యం, ఇతరులు కావాలని ఆశించదు వాక్యం. అంటే ఇవన్నీ కూడా ఉండవు. ఈ వాక్యానికి ఉన్న లక్షణాలు స్థిరమైనవి, మంచివి, ఎంతో ఉన్నతమైన స్థానానికి తీసుకెళ్తాయి. అంటే మనల్ని పరీక్షించుకోవాలి. మరి వాక్యానుసారంగా జీవించినప్పుడే ఈ వాగ్దానం నీకు నాకు ఫలిస్తుంది.
మరి ఈ వాగ్దానం ఫలించాలి, మరి దేవుని మాటలు మనలో ఫలించాలి, మనం బాగా ఉండాలి అంటే మనం నువ్వు నేను పరీక్షించుకోవాలి మనం ఎలా ఉంటున్నాం. చూడండి, వాక్యము అబద్ధం చెప్పదండి. వాక్యము అబద్ధం చెప్పదు, మోసం చేయదు, మరి ఇతరుల నష్టాన్ని కోరుకోదు, ఇతరులది కావాలని ఆశించదు, ఇతరులకి హాని చేయాలని కోరుకోదు, ఇతరులపైన ఆధారపడదు. వాక్యము పాపం చేయదు, వ్యభిచారం చేయదు. వాక్యానికి మరణం లేదండి, జీవం కలిగినదండి. ఎప్పుడు ఎవ్రీ టైం జీవం కలిగి జీవిస్తుందండి. ఇవన్నీ ఉంటాయి, ఎప్పుడు ఒకేలాగా ఉంటుంది, సంతోషంగా ఉంటుందండి. ఎప్పుడు ఎలాంటి పరిస్థితులు వచ్చినా, కష్టం వచ్చినా, ఇరుకు వచ్చినా, ఇబ్బంది వచ్చినా, నష్టం వచ్చినా, అవమానం వచ్చినా, ఏమున్నా ఏమి లేకపోయినా ఈ లోకంలో అందరూ అవమానపరిచినప్పటికి ఏది లేకపోయినప్పుడు కూడా ఒకే రకంగా ఉంటుంది. వాక్యానికి గర్వం ఉండదండి, గర్వం ఉండదు, ఆత్మీయ గర్వం ఉండదు, బయట గర్వం ఉండదు, డంబరం ఉండదు, హోదా ఉండదు. ఇవన్నీ ఉండవండి వాక్యానికి. మనలో ఏమున్నాయో ఏం లేవో మనలో మనం పరీక్షించుకోవాలి. అంటే ఇవన్నీ మనలో ఎప్పుడైతే లేవో అప్పుడే మనం దేవుని మాటని గౌరవించినట్టు, ప్రేమించినట్టు దేవుని వాక్యం మన ముందు ఫలిస్తుందండి. ఫలించినప్పుడు మనం అన్ని విషయాలు కనుక దేవుని ఆత్మతో లింక్ కలిగి బ్రతుకుతాం. పరలోక రాజ్యం అంత ఈజీగా రాదు. ఇవన్నీ లేనప్పుడే పరలోక రాజ్యాన్ని చేరుకోగలుగుతాం. ప్రభు దగ్గర కూర్చోగలుగుతాం, ప్రభు దగ్గర మాట్లాడగలుగుతాం, ప్రభుతో నడవగలుగుతాం, ప్రభుతో అన్ని విషయాలు కలిసి జీవించగలుగుతామండి. ఇవన్నీ ఉన్నప్పుడు, ఇవన్నీ లేనప్పుడు దేవుడు యేసు ప్రభు వాక్యము పరిశుద్ధాత్మ కలిగిన దేవుడు. శరీరానికి సంబంధించిన ఆలోచనలు, కోరికలు ఈ పరిశుద్ధాత్మ దేవునికి ఉండవండి. ఆత్మకు సంబంధించిన విషయాలు మాత్రమే ప్రభుతో ఉంటాయి. ఈ ఆత్మకు సంబంధించిన విషయాలు మనలో కలిగి ఉంటున్నప్పుడు ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు నీలో నాలో స్థిరంగా ఉండడానికి ఇష్టపడతాడండి. ప్రభువు ఉన్నప్పుడు మనకి ఏమీ తక్కువ కాదు. అన్నం తినకపోయినా అన్నం తిన్నట్టే ఉంటుంది. పరిశుద్ధాత్మ దేవుడు నీళ్ళు తాకపోయినా నీళ్ళు తాగినట్టే ఉంటుంది. ఏదున్నా ఏది లేకపోయినా అన్నీ ఉన్నట్టే ఉంటాయండి. వాక్యం చెప్తున్నది, వాక్యం ఎలాగుంటుందండి. మరి పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్న మాటలు ఇవన్నీ. ఈ మాటలు నీలో నాలో ఉన్నాయో లేదో, మరి ఈ మాటలు నీలో నాలో ఉన్నాయో లేవో పరీక్షించుకోవాలి. పరీక్షించుకున్నప్పుడు వాక్యం ఎలా ఉంటుందండి, దేవుడు ఎలా ఉంటున్నాడు అనే విషయాన్ని మీకు తెలియపరుస్తున్నాను. నువ్వు నేను అలాగ ఉన్నప్పుడే పరిశుద్ధాత్మలో జీవిస్తాడు. మరి ఈ వాక్యము ఏం చెప్తుంది, ఎప్పుడు కూడా ఫలించాలి. ఎన్ని పరిస్థితులైనా వాక్యము ఫలిస్తుంది. ఆ వాక్యం ఫలించాలి అంటే, దేవుని మాటలు మనలో ఫలించాలంటే ఆశీర్వాదాలు కావాలి. నాకు దీవెనలు కావాలి, ఆశీర్వాదాలు కావాలి, నన్ను దీవించు, అది చెయ్యి, ఇది చెయ్యి అన్నీ అడుగుతూ ఉంటాం. ఇవన్నీ అడగటం కంటే, అందుకే దేవుని వాక్యం మత్తయి సువార్తలో సెలవిస్తున్న 6వ అధ్యాయంలో మొట్టమొదటిగా నా నీతిని, నా రాజ్యాన్ని వెతుకుము అంటే ఇవే అండి. ఈ లక్షణాలు ఫస్ట్ మనలో ఉండలేదో కనుక్కోవాలి. దేవుని రాజ్యాన్ని, నీతిని ఎతికినప్పుడు మాత్రమే మనము దేవుని వాక్యానుసారంగా జీవించగలిగిన తర్వాత దేవుని మాటలు మనలో ఫలిస్తాయి. దేవుని ఆశీర్వాదాలు స్థిరంగా ఉంటాయండి. ఇచ్చినవి మరి వెళ్ళిపోవండి. ఒకసారి ఇచ్చిన తర్వాత మరి తీసుకునే దేవుడు కాదండి. అలాంటి మంచి దేవుడు. మనమే తీసుకొని వాటిని పొందుకోలేక, వాటిని నెరవేర్చలేక, వాటి విషయంలో మనం న్యాయంగా ఉండలేక పోగొట్టుకొని కింద మీద పడి చనిపోయే పరిస్థితులు మనుషులలో ఉంటుంది. కాబట్టి దేవుని వాక్యం సెలవిస్తున్న ప్రేమ సంగమా, నువ్వు నేను ప్రతిరోజు పరీక్షించుకోవాలి. దేవుని మాటలు ఎలా ఉంటున్నాయి. వాక్యం మనలో ఉంటుందంటే అబద్ధం చెప్పము, మోసం చేయము, ఒకరి నష్టాన్ని కోరుకోము, ఒకరి హాని చేయము, ఇతరులను ఆశించము, ఇతరులకు హాని చెయ్యము, పాపం చెయ్యము, వ్యభిచారి చెయ్యము. అర్థమవుతుందా? వ్యభిచారం చేయదండి వాక్యము, వ్యభిచారము చేయదండి, పాపం చేయదండి. మరి నెక్స్ట్ ఏంటండి, వాక్యానికి మరణం లేదండి, జీవం కలిగి జీవిస్తుంది, ఎప్పుడు జీవంతోనే ఉబుకుతూ ఉంటుందండి. ఇవన్నీ లక్షణాలు కలిగి ఉన్నప్పుడు పరిశుద్ధాత్మదేవుడు నీలో నాలో ఉంటుంది. రాకడలో ఎత్తబడాలి, పరలోక రాజ్యం చేరాలంటే వాక్యానుసారంగా జీవించాలి. ఆ వాక్యము నీళ్లు పారుతున్న ఊటు వలె మనం చెట్టు వలె ఉంటూ, ఆ నీళ్ళు అంటే పరిశుద్ధాత్మ యేసు ప్రభులో మనం ఉండాలి. ఆకు వాడదంటే ఎప్పటికీ వాడదండి. ఎండాకాలంలో వాడదు, వర్షాకాలంలో వాడదు, ఏ టైంలో వాడదు, ఎప్పటికీ
వారికి పచ్చగా ఉంటుంది. అన్ని పరిస్థితులను ఫలం ఇస్తుందండి అది. వాళ్ళు చేస్తున్న పనులన్నీ కూడా ఆలస్యమైనప్పుడు కూడా ఫలిస్తూ ఉంటాయి. ఆ పనులు నెరవేరుతూ ఉంటాయి. ఎంత అద్భుతంగా ఆశ్చర్యకరంగా ఉంటుంది. వాళ్ళు ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటారండి. అన్ని పరిస్థితుల్లో ఎవరున్నా, ఏది లేకపోయినా, ఏది లేదు నా కష్టం అని ఎలాంటి పరిస్థితుల్లోనైనా వాళ్ళ సంతోషాన్ని పోదండి. వాళ్ళ ఆ విధంగా ఉంటారు. అందుకే నువ్వు నేను అలా ఉన్నామో లేదో, మరి వాక్యానుసారంగా మనం జీవిస్తున్నామో లేదో, మరి ఈ మాటలు గమనించి మరన్ని విషయాల్లో మరి దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తున్నప్పుడు మాత్రమే మనం అన్ని విషయాల్లో ఫలిస్తాం. లేకుంటే అన్ని విషయాలు అర్థాంతంగా ఆగిపో ఆగిపోతాయండి. అవి ఫలించవండి. సైతాన కార్యాలు ఎప్పుడు కూడా ఫాస్ట్గా కొన్ని జరుగుతాయి, వెంటనే ఆగిపోతాయి, కనపడకుండా వెళ్ళిపోతాయి, అసలు తెలియకుండా వెళ్ళిపోతాయండి. దేవుడు చేసే కార్యాలు స్థిరంగా ఆలస్యమైనప్పుడు కూడా ఎంతో ఫలిస్తాయి. లేటుగా ఎంతో అద్భుతంగా ఉంటాయండి. అందుకే నువ్వు నేను వాక్యానుసారంగా జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనసారా మనం అలా జీవించాలని నిన్ను కోరుకుంటున్నాడు. వాక్యంకున్న లక్షణాలు నీలో నాలో ఉంచినే మనల్ని మనం పరీక్షించుకోవాలండి. ఎప్పుడు వాక్యానికి డంబరం ఉండదండి, ఆత్మీయ గర్వం ఉండదండి, అహంకారం ఉండదండి, అబద్ధాలు మోసాలు ఇవన్నీ ఏమీ ఉండవండి. పరిశుద్ధమైన గ్రంథం అండి. పరిశుద్ధ గ్రంథం అంతా ఎతికినప్పటికీ నా యేసయ్యలో ఇలాంటి లక్షణాలు ఏవీ లేవండి. మరి నువ్వు నేను పరీక్షించుకోవాలని, మరి అలా జీవించాలని యేసయ్య నిన్ను నన్ను కోరుకుంటున్నాడు. మరి ఈ విషయాన్ని గమనించి కొద్ది వాక్యమే దేవుని మాటల మధ్యలో ఫలించాలన్నా, ఆశీర్వాదం పొందుకోవాలన్నా, మరిన్ని విషయంలో స్థిరంగా జీవించాలన్నా, పరలోక రాజ్యం చేరాలన్నా, రాకడలో ఎత్తబడాలన్నా ఈ లక్షణాలు ఉన్నాయో లేదో నువ్వు నేను పరీక్షించుకొని దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలని, దేవుని మాట చొప్పున జీవించాలని, వాక్యాన్ని ప్రేమించాలని, లోబడాలని. వాక్యానికి ఎప్పుడు లోబడతామంటే ఈ లక్షణాలు ఉన్నప్పుడే లోబడగలుగుతాం. దేవుని మాటకి వినగలుగుతాం, దేవుని విషయాలు చేయగలుగుతాం. ఇవన్నీ చేసినప్పుడే ఈ లోకంలో పరలోక ఆనందాన్ని పొందుకుంటాం. మరి యథార్థత ఉంటుందండి. వాక్యానికి లోపల ఒకటి బయట ఒకటి మనసు ఉండదండి. ఒకే రీతిగా ఉంటుందండి. ఒకే యథార్థంగా ఉంటుందండి. న్యాయమైనదిగా ఉంటుందండి. నీతిమంతులుగా ఉంటుందండి. వాక్యానికి నా లక్షణాలు ఎన్ని చెప్పినా కూడా తక్కువే అండి. ఎప్పుడు జీవము కలిగి ఉబుకుతూ ఉంటుందండి. జీవం కలిగిన లక్షణాలు కలిగిన ఉంటుందండి వాక్యము. అందుకే వాక్యానుసారంగా నువ్వు నేను జీవించాలని దేవుడు మనసారా కోరుకుంటున్నాడు. మరి కొన్ని మాటలు మరి విని వదిలేయకుండా విని వదిలేయకుండా తండ్రి, నేను వాక్యాలన్నిటినీ విని వదిలేయకుండా ప్రభా, వదిలేయకుండా మర్చిపోకుండా మరి డియర్ ఫ్రెండ్స్, ఫేస్బుక్ ఫ్రెండ్స్, వాట్సాప్ ఫ్రెండ్స్, యూట్యూబ్ ఫ్రెండ్స్ అందరూ కూడా మరి ప్రార్థనలో వాక్యాల ఆత్మీయతలో బలపడాలని, దేవునికి ఇష్టంగా నువ్వు నేను బ్రతకాలని, మనల్ని మనం పరీక్షించుకొని వాక్యానుసారంగా జీవించాలని నేను మనసారా కోరుకుంటూ మరి వాక్యం విన్న మీ అందరూ కూడా కృతజ్ఞత చెల్లించుకుంటున్నాను. ఇలాంటివన్నీ మరి దేవుని చిత్తానుసారంగా నడుచుకోవాలని వింటూ మరి రాకడలో ఎత్తబడాలని కూడా మనసారా కోరుకుంటూ ఈ కొన్ని మాటలు మరి ఈ సమయంలో దేవుడు తెలియపరచగా ఇస్తున్నాను. వీటిని గమనించి మరి మీరందరూ కూడా మంచిగా ఆత్మీయతలో బలపడాలని మనసారా కోరుకుంటూ మరి మీకు థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో టు ఆల్ అండ్ గాడ్ బ్లెస్ యూ. మరి మీ సరస్వతి అండ్ దైవకృప అండ్ సరస్వతి. గాడ్ బ్లెస్ యూ. వన్స్ అగైన్ we will meet in the Jesus name. Bye.